హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ నరసింహారావు. ఆరోగ్యమే ఆనందం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, ఒక ఊరిలో ఒక కోటీశ్వరుడు, అతనికి 4 భార్యలు. చూస్తే చివరి వరకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలు ఒక్కసారి చూడండి. నచ్చితే కంటెంట్ ఉంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళదాం. ఒక ఊరిలో ఒక కోటీశ్వరుడు ఉండేవాడు. అతనికి 4 భార్యలు. ఆ కోటీశ్వరుడికి ఒకానొక దినమున ఒక మరణకరమైనటువంటి జబ్బు బారిన పడ్డాడు. ఎలాగైనా చనిపోతాను, నాతో పాటు నా భార్యలను కూడా ఎవరైనా వస్తారా అని ఒక తలంపుతో ఆ కోటేశ్వరుడు ఆ భార్యలను అడుగుదామని వెళతాడు. ముందుగా 4వ భార్య దగ్గరికి వెళ్తాడు. ఈమె అతని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. రత్నాలు వజ్రాలతో ముంచెత్తేవాడు. కానీ ఆమె ఏమందంటే, నేను నీతో రాలేను అంది. నువ్వు చనిపోగానే నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను అని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెంటనే ఆ కోటీశ్వరుడు 3వ భార్య దగ్గరికి వెళ్తాడు. ఆమె చాలా చాలా అంటే చాలా గౌరవం కోటీశ్వరుడికి. అందరికీ చెప్పుకునేవాడు. ఆమె ఎలా అంది, నేను నీతో రాలేను, కేవలం నీ శ్మశానం వరకు మాత్రమే రాగలను అంది. ఆ కోటేశ్వరుడు అక్కడి నుంచి 2వ భార్య దగ్గరకు వెళ్తాడు. ఈ కోటేశ్వరుడికి ఏదన్నా కష్టం వస్తే ఏం దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవాడు. ఆమె అంది, నేను నీకు సహాయం చేయగలను, కానీ మరణంలో నీతో ఏమాత్రం కూడా రాలేను అని తేల్చి చెప్పేసింది. అప్పుడు ఆ కోటీశ్వరుడికి ఒక మూల నుండి నీరసంగా ఉన్న మొదటి భార్య గొంతు వినిపించింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ నీడలా నీతోనే ఉంటాను అని. ఆమెను అతడు ఎప్పుడూ పట్టించుకోలేదు. ఆమెకు సరిగా ఆహారం కూడా ఇచ్చేవాడు కాదు. అందుకే ఆమె చాలా బలహీనంగా ఉంది. మిత్రులారా, ఈ 4 భార్యలు ఎవరో కాదు, మనందరి జీవితంలో ఉండే వ్యక్తులే. 4వ భార్య మన శరీరం. మనం దీన్ని ఎంత ఖర్చు చేసినా, ఎంత అలంకరించుకున్నా, మనం చనిపోగానే ఇది మనతో రాదు. గాలిపోగానే శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఇక 3వ భార్య మన ఆస్తిపాస్తులు. మనం చనిపోగానే ఇవి ఇతరులకు సొంతమైపోతాయి. ఇక 2వ భార్య మన బంధువులు, మిత్రులు, అభిమానులు. వీరు కేవలం శ్మశానం వరకు మాత్రమే మనతో వస్తారు. ఆ తర్వాత మనల్ని వదిలేస్తారు. ఇక చివరిగా మొదటి భార్య అంటే మన ఆరోగ్యం. మన జీవితాంతం నిర్లక్ష్యం చేసేది దీన్నే. డబ్బు సంపాదనలో పడి తిండి నిద్ర మానేసి ఆరోగ్యాన్ని పాడు చేస్తాం. కానీ మనం బ్రతికున్నంతకాలం మనతో ఉండేది, మనల్ని నడిపించేది కేవలం ఈ ఆరోగ్యం మాత్రమే. మిత్రులారా, పైన చెప్పిన కథలో కోటేశ్వరుడు తన మొదటి భార్యను అంటే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినట్టే మనం కూడా చేస్తున్నాం. ఆస్తి కోసం, సుఖాల కోసం శరీరాన్ని వాడుకుంటున్నాం. కానీ దానికి కావలసిన ఇంధనాన్ని అంటే మంచి ఆహారం, మంచి వ్యాయామం అలాంటివి ఏమీ ఇవ్వడం లేదు. ఆ కోటీశ్వరుడిలా చివరి నిమిషంలో మై డియర్ ఫ్రెండ్స్, చివరిలో ఒక ప్రశ్న. మీరు మీ మొదటి భార్యను అంటే
ఆరోగ్యాన్ని ఎంతలా చూసుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.